ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ పోతే వచ్చేస్తాయి అనమాట. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ వాటి వీడియోలో మీకు పీసీఆర్ ల్యాప్టాప్లో రీసెట్ అనేది ఏ విధంగా చేయాలంటే క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ తెలియజేయబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ 10 అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో కాసం లేకుండా సో అలాగో ఏంటో చూద్దాం మరి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్యూటర్లో ల్యాప్టాప్లో సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో రీసెట్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడానికి మీరు చూడొచ్చు రీసెట్ దిస్ పీసీ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు రికవరీకి సంబంధించిన 2 ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెట్ దిస్ పీసీ, రెండోది వచ్చేసి అడ్వాన్స్ స్టార్ట్అప్ రీస్టార్ట్ నో అని చెప్పి వస్తుంది అనమాట. ముందుగా ఈ యొక్క రీసెట్ అంటే ఏంటి, ఎలా చేయాలి అండ్ ఎందుకు చేయాలి, ఎలాంటి పరిస్థితులు చేయాలనేది తెలుసుకోబోయే ముందు ఈ యొక్క రీసెట్కి రీస్టార్ట్కి డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోవాల్సింది అనమాట. సో డిఫరెన్స్ ఏంటంటే రీస్టార్ట్ అంటే మనకి వర్క్ అనేది మన కంప్యూటర్లో ఏమైతే వర్క్ చేస్తున్నామో అప్లికేషన్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా క్లోజ్ అయిపోయి అంటే షట్ డౌన్ అయిపోయి మళ్ళీ పవర్ ఆన్ అయితే అవుతుంది అనమాట. అదే రీస్టార్ట్ అంటే. వెరాజ్ రీసెట్ వచ్చేసి మన కంప్యూటర్ అనేది ఫస్ట్లో ఎలా ఉంటుందో, మన ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు పర్చేజ్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది అనమాట. అది రీసెట్ అంటే. సో రీసెట్ చేసే ముందు ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇఫ్ యువర్ పీసీ ఈజ్ నాట్ రన్నింగ్ వెల్ అంటే మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది సరిగా పనిచేయకపోతే, అండ్ రీసెట్టింగ్ ఇట్ మైట్ హెల్ప్ అంటే రీసెట్ చేయడం ద్వారా అది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎలా హెల్ప్ అవుతుందంటే దిస్ లెట్స్ యూ టు చూజ్ యువర్ కీప్ యువర్ పర్సనల్ ఫైల్స్ ఆర్ రిమూవ్ దెమ్. సో మనకు పర్సనల్ ఫైల్స్ కావచ్చు లేదా ఇంకేదైనా అదర్ ఫైల్స్ అనేవి ఉండాలి అనుకుంటే మనం ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేయాలా రిమూవ్ చేయొచ్చు. అండ్ దెన్ రీఇన్స్టాల్స్ విండోస్, మళ్ళీ ఇక విండోస్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది అనమాట, రీఇన్స్టాల్ అవుతుంది. సో ఎలాంటి పరిస్థితులు చేయాలంటే మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది వైరస్ ఉంటే కనుక, అంటే స్లో అవుతున్నట్టయితే లేదా హ్యాక్ అయిపోయినప్పుడు, సో ఇలాంటి పరిస్థితుల్లో మనం రీసెట్ చేసినట్టయితే మనకి ఫస్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో అలా మనకు కావాలి అనుకుంటే రీసెట్ చేయాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా రీసెట్ అనేది ఎలా చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను చూడండి. దానికోసం ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇది ఎక్కువ సమయం అయితే తీసుకుంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయడం మనకి ఈ విధంగా ఇంకొక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చూజ్ యాన్ ఆప్షన్ అని చెప్పి 2 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కీప్ మై ఫైల్స్ అంటే రిమూవ్స్ యాప్స్ అండ్ సెట్టింగ్స్ బట్ కీప్ యువర్ పర్సనల్ ఫైల్స్. మీకు పర్సనల్ ఫైల్స్ అన్ని కూడా ఇందులో అట్లే మళ్ళీ రీసెట్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఎరేజ్ అయితే అవ్వవు. బట్ రిమూవ్స్ యాప్స్ అండ్ సెట్టింగ్స్, మీ సెట్టింగ్స్ యాప్స్ అనేవి కూడా డిలీట్ అయితే అయిపోతాయి. సో అలా మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. లేదు రిమూవ్ ఎవ్రీథింగ్ అంటే రిమూవ్స్ ఆల్ యువర్ పర్సనల్ ఫైల్స్ యాప్స్ అండ్ సెట్టింగ్స్ అనుకుంటే కనుక మీరు అలా చేయాలనుకుంటే రెండో ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో లేదు మనకు అన్నీ కావాలి అనుకుంటే పర్సనల్ ఫైల్స్ అవన్నీ కూడా ఇదే సెలెక్ట్ చేస్తాను. ఎప్పుడైనా సరే క్లిక్ చేయండి దానిపైన. గెట్ స్టార్టెడ్ ప్లగ్ ఇన్ యువర్ పీసీ అంటే ఛార్జింగ్ అనేది మనం బ్యాటరీ పవర్ మీద అయితే రన్ అవుతుంది ఇది, అందువల్ల ఇది తీసుకోవడం లేదనమాట. సో బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పవర్ ఆన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ కీప్ మై ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. గెటింగ్ థింగ్స్ రెడీ అని చెప్పి అంటుంది. సో ఇక రీసెట్ చేసే క్రమంలో మనకి సమయం అనేది చాలా తీసుకుంటుంది. సో అందువల్ల నేను అప్పుడప్పుడు కట్ చేసి అవి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడుతున్నాను అనమాట చూడండి. సో తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రెడీ టు రీసెట్ దిస్ పీసీ, రీసెట్టింగ్ విల్ చేంజ్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందాక మీకు చెప్పాను కదా. తర్వాత ఇక్కడ రీసెట్ మీద క్లిక్ చేయండి. స్టేటస్ ప్రిపేరింగ్, సో అన్నీ కూడా ఇంకా లోడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు రీస్టార్ట్ అయితే అవుతుంది. సో చాలా వరకు రీస్టార్ట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ అది గమనించాలి మీరు. రీసెట్టింగ్ దిస్ పీసీ అంటుంది. సో ఇక్కడ నుంచి మీకు పర్సనైజ్ చూపిస్తుంది అనమాట. సో 100 వరకు అయితే ఇది కంప్లీట్ అవ్వాలి. వచ్చేసింది. సో రీస్టార్ట్ అయితే అవుతుంది, మళ్ళీ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టాలింగ్ విండోస్ పర్సనైజ్ అయితే మళ్ళీ పర్సనైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీకు 100% అయితే కంప్లీట్గా అవ్వాల్సి ఉంటుంది అనమాట. డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ, దిస్ విల్ టేక్ ఏ వైర్. సో సమయం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్ 100% మీకు కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి దిస్ మై టేక్ సెవరల్ మినిట్స్ అని చెప్పి సో చూపిస్తుంది కదా. సో వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మీరు రీసెట్ చేసిన తర్వాత ఈ విధంగా సిస్టమ్ అనేది ఓపెన్ జరుగుతుంది అనమాట. అండ్ అలాగే అప్లికేషన్స్ వచ్చేసి మీకు అనవసరమైనట్టు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే రీసెట్ చేసిన తర్వాత మనకి అన్ని స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల మీరు ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే కావాల్సినవన్నీ కూడా సెట్టింగ్ అయితే చేసుకోండి.
సో మీకు అకౌంట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి పర్సనల్ ఫైల్స్ అన్ని కూడా ఉంచాలా లేదా రిమూవ్ చేయాలనేది స్టార్టింగ్లో మనం రీసెట్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ అయితే చూస్తున్నాం కదా. సో మనం అయితే ఉంచాలని చెప్పి అక్కడ కీప్ పర్సనల్ ఫైల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. దాని తగ్గట్టుగానే రీసెట్ చేసిన తర్వాత మనకి పర్సనల్ ఫైల్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో అవేమీ డిలీట్ అవ్వలేదు. ఓన్లీ డెస్క్టాప్ మీద ఉన్న అప్లికేషన్స్ సెట్టింగ్స్ అన్ని మాత్రమే డిలీట్ అయిపోతాయి, రీసెట్ అవుతాయి అనమాట. సో మీరు చూడొచ్చు, ముందుగా నేను డెస్క్టాప్ మీద 2-3 అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. సో అవి మాత్రం డిలీట్ అయిపోయి, అలాగే సెట్టింగ్స్ కూడా రీసెట్టింగ్ అయితే అయ్యాయి. సో ఇక్కడ నుంచి మీ యొక్క సిస్టమ్ అనేది కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా వైరస్ ఉన్నా సరే, స్లోగా వర్క్ అవుతున్నా సరే మీకు సిస్టమ్ అనేది, ఈ విధంగా మీరు రీసెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చేరింది అనుకున్నాను, ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. సో దట్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే